హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాము. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 12వ వచనము. సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచెదను. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు మనకు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టుదను, ప్రశస్తమైన రత్నముతో నీ సరిహద్దులను ఏర్పరచదును. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చినాడో, దేవుడు మాట ఇచ్చింది ప్రతిదీ నెరవేరుస్తాడండి. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే నమ్ముతావో నమ్మిన సమస్తాన్ని నీకు దేవుడు చేయబోతున్నాడు. అమ్మో, నేనేం సంపాదించలేదు, నా తల్లిదండ్రులు సంపాదించలేదే, ఒకవేళ నేను ఎంతకాలం ఉన్నా నేనేం సంపాదించలేదు, ఏం చేయలేదే అనుకుంటావేమో. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఏమీ లేనివాడివి కాదు, నువ్వు సమృద్ధి అయిన వాడివి. నువ్వు సమృద్ధి అయినవాడు ఎలా మారో తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఆ యొక్క ప్రాణంలో ఏముందో చెప్పనా, ఆయన ఆ రోజు మరణించినప్పుడు నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క జీవాన్ని నీకు ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క స్థానాన్ని నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పరలోకంలో ఆయన తండ్రి వద్ద ఏదైతే స్థానం ఉందో అది భూలోకంలో నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దర్శనం వైపు నువ్వు చూస్తావో, ఆ ప్రత్యక్షత వైపు నువ్వు వెళతావో, ఆ వెళ్ళంగానే ఏమవుతుందో చెప్పనా, దేవునికి ఇది సాధ్యమే, నీకు అసాధ్యము, లోకపరమైన జ్ఞానం ఉన్న నీకు అసాధ్యం, కానీ దేవునికి నీలో ఉన్న దేవుని జ్ఞానానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నీలో ఉన్న జ్ఞానం ద్వారా నువ్వు సమస్తమును పొందుకుంటావు. పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు ప్రతి విషయంలో సహాయము చేస్తుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకుని నీ పరిశుద్ధాత్మతో నువ్వు నచడిన యేసుక్రీస్తు నామములో తండ్రి వైపు చూసి అడుగు, సమస్తాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు విడుదల కలుగును గాక. ప్రతిదీ మీకు ఏదైతే అప్పు ఉందో అప్పు ఈరోజు తొలగిపోనుగా కానీ ప్రార్థించండి. నీ అనారోగ్యం ఈరోజు విడుదల పొందునుగా కానీ ప్రవచించండి. ఎందుకంటే మనం అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క అవసరతని, ఈ యొక్క వాగ్దానం పట్టుకుని క్రీస్తు వైపు చూసి నువ్వు అడుగుతావో సమస్తాన్ని దేవుడు ఈరోజు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మా కొరకు మీరు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినారు తండ్రి. ఆ యొక్క వాగ్దానం తండ్రి వారసులుగా తండ్రి మేము కనపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ విషయాల్లో తండ్రి వీళ్ళు మహింపరచాలనుకున్నారు తండ్రి, ఏ విషయాల్లో తండ్రి ఘనపరచాలనుకున్నారు తండ్రి, నీ ద్వారా తండ్రి వీళ్ళు మహింపరచబడను గాక, నీ నామం ద్వారా తండ్రి వీళ్ళు ఈరోజు ఘనపరచబడను గాక. అడుగుడి మీకు ఏమన్నాను తండ్రి, అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న వరకు తండ్రి ఏ అవసరం ఉన్న తండ్రి, ఏ సహాయం వస్తుందండి, ఈ వీడియో చూస్తే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, ప్రతి విషయంలో విడుదల వచ్చును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో దేవ, అడుగుడి మీకు ఈ పని అన్నదండి. ఈరోజు అడుగుతున్నాం తండ్రి, ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో తండ్రి ఇదిగో తండ్రి విజయాన్ని కలగజేస్తుంది. నీ యొక్క వారసులుగా తండ్రి వీళ్ళు నిరూపించుకునే శక్తిని వీరికి దయచేయమని, వీరిలో ఉన్న ఆత్మ ద్వారా తండ్రి వీరి సమస్తం జయించునుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.